హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఢిల్లీకి 450 కిలోమీటర్ల దూరంలో దేవి తలా మందిర్ జలంధర్లో ఉంది. 54వ శక్తిపీఠం అమ్మవారన్నమాట. మనకి విజయవాడలో కనకదుర్గమ్మవారు ఎలా ఉంటారో అలా ఉంటారు అమ్మవారు. చాలా చాలా బాగుంది దేవి తలా మందిర్. అసలు సూపర్గా ఉంది టెంపుల్ కూడా. ఇక్కడ పంజాబీ వాస్తులకి నమ్మకం అన్నమాట. ఏ కోరిక కోరుకున్నా అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారని ఇక్కడ వాళ్ళు చాలా నమ్ముతుంటారు. ఎదురుగా వైష్ణవి మాత ఉంటారు. ఫస్ట్ వైష్ణవి మాతని దర్శించుకొని తర్వాత లోపలికి వెళ్తారు స్వామివారిని దర్శించుకోవడానికి. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. చుట్టూ షాపింగ్ ఏరియా కూడా ఉంటుంది. అటు ఇటు వాటర్ మధ్యలో స్వామివారు ఉంటారు అమ్మవారు. చాలా శక్తివంత అమ్మవారు. ఇక్కడ పంజాబీ వాస్తవులు చాలా నమ్ముతారు. మేము ఇంకా ఉదయం వెళ్ళాము. ఉదయం 6 కల్లా వెళ్ళాం కాబట్టి ఇక్కడ జనాలు అంతా రష్గా లేదు. ఈరోజు శుక్రవారము అయినా కూడా మార్నింగ్ టైంలో ఉండరు. ఇక్కడ 11 నుంచి చాలా ఫుల్లుగా ఉంటారంట ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మా ఇంటి దగ్గర వాళ్ళు పంజాబీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏ స్వామివారిని ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందంట. పంజాబీ వాస్తవ్యులకు చాలా నమ్మకం ఇక్కడ స్వామి అంటే. అమ్మవారు మాత్రం చాలా చాలా బాగుంది. చుట్టూ వాటరు మధ్యలో టెంపుల్. చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లా. చాలా చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ పంజాబీ వాస్తవ్యులు చాలా బాగా నమ్ముతారు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ 24 గంటలు అఖండ దీపం వెలుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఎక్కువ శివుణ్ణి నమ్ముతుంటారు. ఫస్ట్ వైష్ణవి మాత, తర్వాత అమ్మవారు. ఇటు సైడ్ వచ్చేవారు అమ్మవారికి సింహంతో ఉంటారు సైడు. ఇటు సైడ్ వచ్చే వరకు వైష్ణవి మాత, మధ్యలో అమ్మవారు. అసలు టెంపుల్ కానీ చుట్టూ వ్యూ కానీ చాలా చాలా బాగుంది. ఎవరన్నా ఢిల్లీ నియరెస్ట్లో ఉంటే ఒక్కసారి ఖచ్చితంగా ఈ దేవి తలా మందిర్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ పంజాబీ వాస్తవ్యులకు ఈ చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణ కానీ 51 ప్రదక్షిణ కానీ చేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వాస్తవ్యులకు నమ్మకం. ఇక్కడ మనము అయితే కార్తీక మాసంలోనే దీపాలు వెలిగిస్తాం. ఇక్కడ పంజాబీ వాస్తవ్యులు ప్రతి శుక్రవారము శనివారము మనం కార్తీక మాసంలో ఎలా దీపాలు వెలిగిస్తామో అలా వెలిగిస్తారు. ఇక్కడ స్వామివారిని ఏ కోరిక కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది అన్నది ఇక్కడ వాళ్ళ నమ్మకము. కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే పైన ఖచ్చితంగా తలపాకు వేసుకొనే మనం గుళ్ళోకి వెళ్ళాలి. లేదంటే మనకి ఫైన్ వేసినట్టు వేస్తారనమాట. ఆంజనేయ స్వామి. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా చాలా ఎత్తుగా కట్టారు. చాలా బాగుంది. ఇక్కడ రాముల వారి టెంపుల్ అన్నీ ఉన్నాయి. కానీ నేను వీడియోలో మొత్తం కవర్ చేయలేకపోయాను. ట్రై చేస్తా సెకండ్ పార్ట్ పెట్టడానికి. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ పంజాబీ వాస్తవ్యులు ఆ గృహలోకెళ్తే వాళ్ళకు మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక అనుకున్నది వెంటనే నెరవేరుతుందని ఇక్కడ వాస్తవికుల నమ్మకం అంట. నేను వెళ్దాం అనుకున్నా కానీ భయం వేసి నేను వెళ్ళలేదు. చాలా ఎక్స్పీరియన్స్గా ఉంటుందంట. ఇక్కడ వాళ్ళు నాతో పాటు వచ్చిన వాళ్ళు చెప్పారు. లోపల గృహలో వీడియో తీయడానికి సెల్ పని చేయలేదు. మనం అటు వెళ్ళింది ఈ పైనుంచి కిందికి తిరగాలన్నమాట. అటు లోపలికెళ్తాము, ఇటు వస్తాము. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది సింహాలలాగా. ఇంకా నైట్ వ్యూ అయితే టెంపుల్ చాలా బాగుంటుంది. మేము మార్నింగ్ 6కి వెళ్ళాము. రష్ లేదు. చాలా బాగుంది. చుట్టూ వాటర్ వ్యూ కానీ అసలు నాకు ఆ గృహ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చాలా బాగుంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.